హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త వాటర్ ప్యూరిఫైయర్ ఎలా అసెంబుల్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో దీనికి వచ్చేసి నేను 12 లీటర్స్ ఆక్వాఫ్రెష్ వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి బాడీ అండి, ఇది ఇన్నర్ బాడీ. నెక్స్ట్ వచ్చి ఇది అప్పర్ బాడీ అండి. సో మెయిన్గా మనకు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ప్రిపేర్ చేయడానికి మెయిన్గా పంప్ మోటార్ అవసరం అండి. ఇది 100 జీబీటీ పంప్ మోటార్ అని తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎస్ఎంపిఎస్ అండి. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఇది సెగ్మెంట్ ఫిల్టర్ అండి. ఇది ఫస్ట్ ఫిల్టర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీ కార్బన్ ఫిల్టర్ అండి, ఇది సెకండ్ యూజ్ చేస్తాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్ఓ హౌసింగ్ అండి. ఈ ఆర్ఓ హౌసింగ్ లో ఈ మెమరీన్ అనేది మనము ఇన్సర్ట్ చేసుకుంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పోస్ట్ కార్బన్ అండి. ఈ పోస్ట్ కార్బన్ అనేది మనం లాస్ట్ ఫిల్టర్ గా యూజ్ చేస్తాం దీన్ని. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి పుషింగ్ ఎల్బోస్ అంటారు దీన్ని మనము ఈ ఫిల్టర్స్ అనేది ఈ పుషింగ్ ఎల్బోస్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎస్వి అండి, ఇది ఎలక్ట్రిక్ ఐటమ్ ఎస్వి. ఇది ఫ్లోట్ స్విచ్ అండి. ఇది వచ్చేసి ఫ్లోట్ వాల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి బాడీ క్లాంప్స్ అండి. ఇవి వచ్చేసి ఫిల్టర్స్ క్లాంప్స్. ఇవి మనం వాటర్ ప్యూరిఫైయర్ కి ఫిల్టర్ కి ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి 1/4 ఒక 2 మీటర్స్ పైప్ మనకు అవసరం పడుతుంది. నెఫార్ అండి, దీన్ని ఫ్లోర్ రిస్ట్రిక్టర్ అంటారు. సో నెక్స్ట్ ఒక ట్యాప్ కూడా మనకు అవసరం పడుతుంది. అంతే అండి. మొత్తం ఈ వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేసుకోవడానికి ఈ స్పేర్ పార్ట్స్ ఉంటే మనకు సరిపోద్ది. టోటల్ గా మనం ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైయర్ తయారు చేసుకుందాం. వాటర్ ప్యూరిఫైయర్ లో వైరింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. దగ్గరికి రా. సో మెయిన్ మనకు పంప్ మోటార్లో 2 వైర్లు వస్తాయండి. ఈ పంప్ మోటార్ 2 వైర్లు, ఇది ఎస్విలో 2 వైర్లు వస్తాయి. సో ఈ 2 వైర్లను ఒకదానికొకటి లింకప్ చేసుకోవాలి. సో ఒక వైర్ మనకి పంప్ మోటార్ కనెక్ట్ చేసినాం కదా. నెక్స్ట్ ఇంకో వైర్ కూడా ఇదే పంప్ మోటార్ కి కనెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గా ఎస్వికి వచ్చిన 2 వైర్లు, పంప్ మోటార్కి వచ్చిన 2 వైర్లు ఒకదానికొకటి సింపుల్ గా కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లోట్ స్విచ్ లో 2 వైర్లు వస్తాయి కదా. సో ఫ్లోట్ స్విచ్ లో 2 వైర్లు, ఎస్ఎంపిఎస్ కి 2 వైర్లు వచ్చినాయి కదా. సో ఎస్ఎంపిఎస్ లో 2 వైర్లని ఒక వైర్ తీసుకొని మనకు ఈ పంప్ మోటార్ కి ఎస్వికి ఇచ్చాం కదా. సో దీంట్లో ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన ఒకటే వైర్ని కనెక్ట్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఎస్ఎంపిఎస్ నుంచి ఇంకో వైర్ ఉంటుంది కదా. ఈ వైర్లో ఈ ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన ఇంకో వైర్ని ఫ్లోట్ స్విచ్కి ఒక వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. సింపుల్ అండి. ఎస్ఎంపిఎస్కి 2 వైర్లు వస్తాయి కదా. 2 వైర్లలో ఒక వైర్ మాత్రం పంప్కి ఎస్ఎంపిఎస్కి పంపించాలి, ఇంకో వైర్ వచ్చేసి ఫ్లోట్ స్విచ్కి పంపించాలి. సింపుల్ ఇక్కడ. సో ఫ్లోట్ స్విచ్లో ఇంకో వైర్ ఉంటుంది కదా. ఈ వైర్ని ఇక్కడ ఎస్వికి పంప్ మోటార్కి ఒకటి ఆల్రెడీ ఎస్ఎంపిఎస్ నుంచి పంపించాం కదా. ఇక్కడ ఈ ఇంకో ఫ్లోట్ స్విచ్ నుంచి వచ్చిన వైర్ని ఇంకో వైర్ ఉంది కదా ఇక్కడ ఎస్వి అండ్ పంప్ మోటార్కి ఈ వైర్లకి కనెక్ట్ చేయాలి. సింపుల్. సో ఇంతే. ఇది మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎస్ఎంపిఎస్ నుంచి 2 వైర్లు వస్తాయి కదా. 2 వైర్లో ఒక ఫస్ట్ వైర్ వచ్చేసి ఫ్లోట్ స్విచ్ పంపించాలి. సెకండ్ వైర్ వచ్చేసి ఎస్వికి పంప్ మోటార్కి ఇచ్చేయాలి. ఇంకోటి ఈ ఫ్లోట్ స్విచ్ నుంచి వచ్చిన సెకండ్ వైర్ని ఎస్వికి పంప్ మోటార్కి సెకండ్ దానికి కనెక్ట్ చేసుకోవాలి. సో అంతే అండి, సింపుల్ ఇది. సో వైరింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్లాంప్స్ అనేది బాడీకి ఫిట్ చేసుకుందాము. ఇవి మనకు 4 క్లాంపులు ఉంటాయండి. 4 క్లాంప్స్ వచ్చేసి టోటల్గా ఫిట్ చేసుకోవాలి మనము. సో క్లాంప్స్ ఫిట్టింగ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఫిల్టర్స్ అనేది అసెంబుల్ చేసుకుందాం. దగ్గరకు వచ్చేసి ఆల్రెడీ నేను ఇక్కడ 2 బల్గేట్స్ అనేది ఫిట్ చేసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇన్లెట్ వాటర్కి, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అవుట్లెట్ వాటర్కి. సో ఇన్లెట్ వాటర్కి మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సెగ్మెంట్ ఫిల్టర్కి మనం కనెక్షన్ ఇస్తామండి. ఇది వచ్చేసి సెగ్మెంట్ ఫిల్టర్. ఫ్లో కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇలా ఉంది ఫ్లో. సో ఫ్లో ఇలా ఉందంటే ఇది ఇన్లెట్ అని అర్థం, ఇది వచ్చేసి అవుట్లెట్ అని అర్థం. సో మనం ఇన్లెట్కి కనెక్షన్ చేసుకోవాలి. సో ఈ పైన వచ్చేసి మనకి ఇన్లెట్ ఉంది. ఈ కింద వచ్చి రిజెక్ట్ వాటర్ పెట్టుకున్నాను నేను. ఈ పైన వచ్చేసి ఇది ఇన్లెట్ వాటర్. సో ఇన్లెట్ వాటర్ వచ్చి డైరెక్ట్ మనము ఈ సెగ్మెంట్ ఫిల్టర్ అనేది నేను కనెక్షన్ ఇచ్చేసాను.
సో ఫ్లో ఇలా ఇన్లెట్ ఇలా వాటర్ ఇలా వెళ్ళినాయి, ఇలా వచ్చేసి ఫ్లో ఇలా ఉంది కదా, ఇలా ఇది అవుట్ అండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రీ కార్బన్ ఫిల్టర్ అండి ఇది. ఈ ఫ్లో ఇలా పెట్టండి చూడండి ఇది. సో మనకు సెడిమెంట్ ఫిల్టర్ కి వాటర్ ఇన్నాయి ఇలా వస్తుంది కదా, సో ఇక్కడ నుంచి మనము సెడిమెంట్ ఫిల్టర్ అవుట్ నుండి ప్రీ కార్బన్ ఫిల్టర్ ఇన్కి నేను కనెక్షన్ చేశానండి. సో ఇలా వచ్చేసి వాటర్ ఇలా ఫ్లో వచ్చేసి ప్రీ కార్బన్ ఫిల్టర్కి ఇన్ అయ్యాయి ఇక్కడ. సో ఇట్లా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము ప్రీ కార్బన్ ఫిల్టర్ నుంచి డైరెక్ట్ మనము ఎస్వి కనెక్షన్ చేసుకుంటామండి. ఈ ప్రీ కార్బన్ ఫిల్టర్ వరకు కరెంట్తో పని లేదండి, డైరెక్ట్ వాటర్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఎస్వి డైరెక్ట్ ఎస్వి ఇన్లెట్ తీయాలండి. ఇక్కడ ఎస్వి నుంచి ఇక్కడ నుంచి మనకు ఎలక్ట్రిసిటీ అనేది అవసరం ఉంటుంది. సో ఎస్వి ఇన్లోకి మనం కనెక్షన్ చేసుకున్నాం కదా, ఎస్వి అవుట్ నుండి మనం ఎస్వి నుంచి డైరెక్ట్ మనము పంపు కనెక్షన్ చేసుకోవాలండి. పంపు ఇన్లెట్ లో ఇవ్వాలి. ఇది ఈ వైర్ కొంచెం మనకు పెద్దగా అయింది, సో వైర్ కట్ చేసేసుకొని చిన్న పైప్ వేసుకున్నాం. ఇది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇది పంప్ ఇన్లెట్ అండి, ఇది అవుట్లెట్. వాటర్ ఫ్లో ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ పంప్ నుంచి డైరెక్ట్ ఇంకా ఆర్ఓకి వెళ్తుందండి. ఆర్ఓకి మనకు 2 క్యాంప్స్ వేసుకుందాం. ఇక్కడ పంపు నుంచి వాటర్ వచ్చింది కదండి, ఇది వచ్చి మనము బూస్టర్ పంప్ అవుట్లెట్ నుండి మనము ఆర్ఓకి ఇన్లెట్ చేయాలి. సో ఆర్ఓ ఇన్లెట్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ ఆర్ఓకి వచ్చేసి మనకు 2 అవుట్లెట్ ఉంటాయండి. ఈ 2 అవుట్లెట్లో ఒకటి కార్నర్ సైడ్ రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుందండి. ఇది ఈ కార్నర్ లో ఉండేది రిజెక్ట్ వాటర్, ఇది ఈ మిడిల్ లో ఉండేది ప్రోడక్ట్ వాటర్. ఇది అర్థమవుతుంది కదా, ఈ కార్నర్ రైట్ సైడ్ మొత్తం టోటల్ కార్నర్ లో ఉంటుంది, ఇది వచ్చి రిజెక్ట్ వాటర్. ఈ మిడిల్ లో ఉండేది ప్రోడక్ట్ వాటర్ ఇది. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు వాటర్ అనేది ఇన్లెట్ అయింది కదా, ఇంట్లో ఇన్లెట్ అయింది కదా ఆర్ఓలో. ఈ అవుట్లెట్ ప్రోడక్ట్ వాటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పోస్ట్ కార్బన్ కనెక్షన్ చేసుకోవాలండి. ఇది ల్యాంప్లు వేసుకొని కనెక్షన్ చేసుకుందాము. సో ఈ ప్రోడక్ట్ వాటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పోస్ట్ కార్బన్ కి కనెక్షన్ చేసుకున్నాం. పోస్ట్ కార్బన్ ఇన్లెట్ లో కనెక్షన్ చేసుకోవాలి. ఇది పోస్ట్ కార్బన్ కనెక్షన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డైరెక్ట్ ఇంక ఇది ట్యాంక్ లో వేసేసుకోవాలండి. ఇది పోస్ట్ కార్బన్ లో డైరెక్ట్ ఇంకా ఇది డ్రింకింగ్ వాటర్. ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఈ వాటర్ తాగొచ్చండి డైరెక్ట్. ఇంకా ఈ బాడీలో మనము ఇన్సర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్ఓలో ఇంకో అవుట్లెట్ ఉంది కదా, ఈ అవుట్లెట్ వచ్చేసి మనకు ఇది రిజెక్ట్ వాటర్ అండి. దీనికి మనం ఎఫ్ఆర్ కనెక్ట్ చేసుకోవాలి. ఎఫ్ఆర్ ఉంది కదా, ఎఫ్ఆర్ కూడా ఫ్లో అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఫ్లో ఆరో మార్క్ ఉంది కదా, ఈ ఆరో మార్క్ రైట్ సైడ్ ఉంది. ఇది వచ్చేసి అవుట్లెట్, ఇది వచ్చేసి ఇన్లెట్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చేసి దీని డైరెక్ట్ మనది రిజెక్ట్ వాటర్ అండి. ఇది దీన్ని పైప్ పెట్టేసుకొని రిజెక్ట్ వాటర్ ని డైరెక్ట్ గా 2 బల్గేట్స్ వేసుకున్నాం కదా, ఒకటి ఇన్లెట్ ఒక రిజెక్ట్ వాటర్ అని చెప్పాను కదా. సో సెకండ్ బల్గేట్ కి ఇది రిజెక్ట్ వాటర్ అనేది దీన్ని కనెక్ట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అయిపోయింది ఇది. సో మీకు చూపెట్టడానికి అనేది వైరింగ్ అనేది మీకు
డైరెక్ట్ కటింగ్ చేయకుండా డైరెక్ట్ పెట్టేశాను. సో నేను తర్వాత ఈ వైరింగ్ అనేది కట్ చేసుకొని డైరెక్ట్ పెట్టేస్తాను నేను. సో ఇంతే అండి. ఇంకోటి ఫ్లోట్ వాల్ అనేది మీకు కనెక్ట్ చేయలేదు కదా, ఫ్లోట్ వాల్ అనేది మీకు కనెక్షన్ చూపిస్తాను. సో ఫ్లోట్ సింపుల్ అండి. ఇది ఫ్లోట్ వాల్, ఇలా ఫ్లోట్ వాల్ ఉంటుంది కదా. సో జస్ట్ ఇది కింద సైడ్ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని పైన మనకు ఒకటి స్క్రూ టైప్ ఇస్తారు. ఈ స్క్రూ టైప్ నట్ లాంటిది, దీని మనం థ్రెడ్డింగ్ ఉంటుంది, థ్రెడ్డింగ్ చేసేసుకోవాలి. దీన్ని జస్ట్ ఇలా తిప్పుకోవాలండి అంతే. ఇది ఇలా టైట్ చేసుకున్న తర్వాత సో ఈ స్విచ్ని, ఫ్లోట్ స్విచ్ని జస్ట్ ఇలా, ఫ్లోట్ స్విచ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి థ్రెడ్డింగ్ వస్తుంది, ఇంకోటి జస్ట్ ప్రెస్సింగ్ వస్తుంది అండి. ఇప్పుడు మనకి ప్రెస్సింగ్ ఇచ్చారు, జస్ట్ ఇలా పెట్టి దీన్ని ప్రెస్ చేయాలి. జస్ట్ 1 minute, జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి దీన్ని అంతే. ఇది ప్రెస్సింగ్. ఇది కొన్నిటికి థ్రెడ్డింగ్ కూడా ఇస్తారు, కానీ మనకి ఇప్పుడు ఇది ప్రెస్సింగ్ వచ్చింది కాబట్టి జస్ట్ దాంట్లో పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి అంతే అండి. ఇది బాడీలో కూర్చోబెట్టుకోండి. ఫ్లోట్ స్విచ్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తారండి. వాటర్ ఇలా ఫుల్ అవుతుంది కదా, ఫుల్ అయినప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ సౌండ్ వస్తుంది దగ్గరికి, ఫుల్ అయినప్పుడు ఆఫ్ చేస్తుంది, వాటర్ తక్కువ అయినప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుంటుంది. ఫుల్ అవుతుంది కదా, సౌండ్ వినిపించింది మీకు ఇప్పుడు. సో ఇప్పుడు ఆఫ్ అయింది. వాటర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ మనము డైరెక్ట్ బాడీ పెట్టేసుకుని మనకి స్క్రూస్ పెట్టి ఫిట్ చేసుకోవడమే. ఇక్కడ సో ఫిట్టింగ్ అనేది మొత్తం టోటల్గా అయిపోయిందండి. మీకు చూపించడం కోసం పైప్ అనేది ఎక్స్ట్రా కట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా వైట్ వైర్ అనేది ఎక్కువ కట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత నేను నీట్గా ఈ వైర్ అనేది మంచిగా నీట్గా కట్ చేసి ఫిట్ చేస్తాను. సో ఫైనల్గా వాటర్ ప్యూరిఫైర్ అనేది రెడీ అయిపోయిందండి. టోటల్ అసెంబ్లింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.